45 రోజులలో పూర్తి చేస్తామన్నారు. 50 రోజులైనా పట్టించుకోవడం లేదు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని రైల్వే వంతెన కింద జరుగుతున్న పనుల దుస్థితి ఇది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అంతకంతకు పెరుగుతున్నా పనులు పూర్తి చేయడంలో యంత్రాంగం విఫలమైంది. మంత్రి నారాయణ కూడా ఈ పనులను పట్టించుకోకపోవడంతో నగరవాసులను ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ కూడలి అత్యంత ట్రాఫిక్ ఉండే ప్రాంతం. సమీపంలో ఉన్న రైల్వే వంతెన కింద రోడ్డు మార్గం అత్యంత దారుణంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వంతెన కింద ప్రయాణం నరకప్రాయమనే చెప్పాలి. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్న మంత్రి నారాయణ గత నవంబర్ 17వ తేదీన డ్రైనేజీ రిపేర్ మరియు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులను 45 రోజులలో పూర్తి చేసి డిసెంబర్ 31 నాటికి రహదారిని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. 31 డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. 31 డిసెంబర్, ఇవాళ డేటు 17 అనుకుంటాను. 17 అంటే నెల 14 రోజులు, ఒక నెల 14 రోజులు. వాళ్ళు కూడా 45 రోజులు పూర్తి చేస్తా ఉన్నారు. నేను 44 రోజులకు దీన్ని ఒక్కరోజు తగ్గించాను. కాబట్టి 31వ తేదీ ఉదయం మళ్ళా ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. కానీ 50 రోజులు గడిచినా పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తవ్వడానికి మరో 20 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు రామలింగాపురం వద్ద రైల్వే వంతెన కింద డ్రైనేజీ మరియు రోడ్డు నిర్మాణ పనులను చెప్పినట్లుగా 45 రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. వర్షాకాలంలో కూడా వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మార్గంలో నడుస్తున్నాయి. కానీ ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని రైల్వే వంతెన కింద జరుగుతున్న పనులు మాత్రం గడువు ముగిసినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో నెల రోజులు సమయం తీసుకున్నా ఈ పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. అటు ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి కాకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా పనులు వేగంగా పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని నగరవాసులు కోరుతున్నారు.